శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్ की జై. సాయి స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఆత్మస్వరూపులారా, అందరికీ నా ఆత్మీయ వందనం. మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుని నీళ్లను నూనెగా మార్చడం. ఇప్పుడు ఎవరైనా మార్చవచ్చు, అది ఒక యోగత్వం అన్నమాట. అప్పట్లో బాబా గారు దాన్ని ప్రకటితం చేశారు. ఆయన చేసినటువంటి వాస్తవానికి మొదటి లీల ఇదే. ఆయన పాడుబడ్డ మసీదులో ఎవరైనా దీపాలు వెలిగిస్తారండి? లేదు. అక్కడి నుంచే తన హిందుత్వానికి బీజాలు నాటాడు. అరే, మసీదైనా మందిరమైనా నీ లోపల హృదయాన్ని బట్టే ఉంటుంది అని చెప్పి అక్కడ ఆత్మజ్యోతుల్ని వెలిగించేందుకే అది ఉంది, కానీ ఎవరు కూడా తక్కువ కాదని చెప్తూ ఇక్కడ వర్తకుల దగ్గరికి వెళ్ళి నూనె తీసుకొని వచ్చేవాళ్ళు చక్కగా రోజు దీపాలు ఉంటారు కదా, ఎవరో ఒకరు ఉంటారు. అరే, ఆడ ఎక్కడి నుంచి వచ్చాడో చేశాడో ఏంటో, మీరు ఆయనకేంటి నూనె ఇవ్వడం చేయడం అని చెప్పి కొంతమంది ఆయన మీదకి కొండేలు చెప్పేదానికి అయ్యారు. ఇలాగే వర్తకులు కూడా అరే మేము ఇవ్వం పో, జావు అన్నారు. కానీ సరే, ఈయన ఏ సాధన లేనివాడు, అసలు ఏమి అటువంటప్పుడు ఎవరైనా మనకు ఒక దానికి ఆటంకం కలిగించినప్పుడు సహజసిద్ధంగానే కోపము, ఆక్రోషము, ఆవేశము ఇన్ని వస్తాయి కదా. కానీ శాంతంగా బాబా ఏమంటూ వచ్చాడు, అల్లా భగవంతుడు మీకు మేలు చేయగలక అంటే అల్లా అచ్చాకరేగా అంటే రెండు విధాలుగా మాట్లాడాడు. ఇక్కడ భగవంతుడు మేలు చేయును, అల్లా అచ్చాకరేగా అంటే ముస్లిం పద్ధతిలోను మరియు హిందుత్వ పద్ధతిలోను అంటే రెండింటిని సమన్వయపరచను వచ్చినటువంటి అవతారం కనుక ఆయన అలా వ్యవహరిస్తూ వచ్చాడు. ఆయనకి తెలీదా అప్పుడు అలా వ్యవహరించడానికి? ఒరే, నా 100 సంవత్సరాల తర్వాత ఇటువంటి విపత్తు ఒకటి వచ్చి పడుతుంది, ఉనికికే ఇది వస్తుంది అని అంతా తెలిసిన వాడు భగవంతుడు. కానీ ఏం చేస్తాం, సాగిపోతూ ఉంటాయి. కలికాలం, కలిక పురుషుడు చేసేటువంటి ప్రభావం అంతా అలానే ఉంటుంది. సరే, అంతా చెప్పాడు. ఆయన రోజు నూనె తీసుకునేటువంటి డబ్బా ఏదైతే ఉందో ఆ డబ్బాలో నుంచి కొంచెం నూనె తీసుకొని నోట్లో పోసుకొని దాన్ని మరలా డబ్బాలోకి వేసాడు నీళ్ళతో కలిపి. అని ఒక అమ్మాయిని పిలిచి చక్కగా ఆ దీపాలు వెలిగించేందుకు బాబాకు సహాయంగా వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు మసీదులన్నీ పెరిగి, సరే ఈరోజు నూనె ఇవ్వలేదు కదా, ఈ పకీరు ఎలా చేస్తాడో ఏంటోనని చెప్పి మళ్ళా చెయ్యను ఆటంకం కలిగించాము, ఒక మంచి పనికని కూడా అనుకున్నటువంటి వాళ్ళకి లోపల నిద్ర పట్టలేదు. ఎలా చేస్తాడు ఈ వ్యక్తి చూద్దామని చెప్పి చాటును నిలబడి చూడడం చేశారు. రాత్రంతా దీపాలు దీప్యమానంగా వెలిగాయి. ఇది అందరూ అప్పటి షిరిడీ ప్రజలు చూసినటువంటి దృశ్యం. ఇది కల్పితమో లేకపోతే ఇంకొకటో కాదు. కాబట్టి ఇక్కడ వాస్తవానికి ఇది మామూలుగా చేసినటువంటి పని. అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపంతో బాబా దగ్గరికి వెళ్తారు, ఆయన యొక్క మహత్తును గుర్తిస్తారు, అది వేరే విషయం. ఇక్కడ దీని ద్వారా ఆధ్యాత్మిక సత్యం ఏంటి? నీళ్ళుకి నూనెకి రెండిటికి మధ్యన ఉన్నటువంటి సమన్వయాన్ని మనం గమనిస్తే నీళ్లు ఎక్కడ పోసినా వాటి సహజత్వంతో అవి వెళ్ళిపోతూ ఉంటాయి, ప్లస్ ఎక్కడ అంటుకొని ఇది కావు. నూనె ఏముంటుంది, నూనెలో ఒక రకమైన జిగట ఉంటుంది. అది పడ్డప్పుడు ఇప్పుడు మనం వంట చేసేటువంటి మహిళలకు బాగా అర్థమవుతుంది. ఆ వంట జిగట ఇవన్నీ కూడా కొంచెం క్లీన్ చేయాలంటే మనం నీళ్ళ ద్వారానే వాటిని శుభ్రం చేస్తూ ఉంటాం. నీళ్లను శుద్ధ సంస్కారంగా తీసుకుంటే వీటిని నూనెని మనం గత జన్మల్లో ఎన్నెన్నో జన్మ నుంచి తీసుకుంటున్నటువంటి అనేక రకాల వాసనతో కూడినటువంటి సంస్కారాలుగా అనుకుంటే ఈ శుద్ధ సంస్కారంతో కలిపి మనలో ఉన్నటువంటి ఆ కుసంస్కారాలు ఏవైతే ఉన్నాయంటే జన్మలుగా మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి మనం గత జన్మల్లో చేసినటువంటి, అందుకే అంటారు చూడు, ఒరే ఈ జన్మ వాసన వీడికి పోయినట్లేదు అంటారు.
మనం అన్నమయ్య చరిత్రలో చూస్తే ఒక శ్రీమన్నారాయణుడి యొక్క ఖడ్గమే అన్నమయ్యగా చూపిస్తారు కదా. ఆ ఖడ్గంగా వచ్చినప్పుడు ఆయన కూడా భక్తుడిగా అంత అద్భుతమైన కీర్తనలు చేసేందుకు భూమి మీదకి వచ్చిన ఆయన వాసన, అయ్యో ఏంటి మనం ఎందుకు పంపించామో తల్లి అడుగుతుంది అంట. అట్లా వాటి వాసనలు అలాగే ప్రతి మనిషిలో ఎన్నెన్నో జన్మల వాసనలు గూడుగట్టి ఉంటాయన్నమాట. వాటన్నిటినీ కూడా తొలగించి చక్కగా శుద్ధ సాత్విక సంస్కారాలను పెంపొందించేందుకు, మీలో ఉన్నటువంటి దుర్గుణ సంస్కారాలని, గత జన్మల వాసనని సంహరించేందుకు అనేటువంటి దాన్ని మనకు తెలియజేస్తూ ఆయన చేయాలంటే, ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి సహజత్వాన్ని గుర్తిస్తామో, మనలో ఉన్నటువంటి అనేక రకాల వాసనలను మనం తొలగించుకుంటామో, లోపల ఉన్నటువంటి ఆ ఆత్మజ్యోతి, ఆ భగవంతుడు ఎవరైతే అనుకుంటున్నామో దాన్ని దివ్యంగా దర్శించవచ్చు. అదిరా నాయన నా అవతార కార్యము అని చెప్పి భక్తుల్లో ఆత్మ జ్యోతుల్ని వెలిగించేందుకు వచ్చాను, ఆత్మ శక్తిని పెంచేందుకు వచ్చాను, ఇదిగో ఇలా మీలో ఉండేటువంటి కుసంస్కారాలు తొలగించుకోండి అని చెప్పి చక్కటి ఇదిని మనకి అందించారు. ఇలా మనం చక్కగా గురుపద బాటసారులమై ముందుకు వెళ్తూ ఆ పరిపూర్ణ సాయినాథుని అనుగ్రహాన్ని పొందాలని మనసావాచ కోరుకుంటూ జై సాయిరాం, జై జై సాయిరాం.